హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. లైక్ చేసి ఈ వీడియోని అయితే చూడండి. ఎలిమినేషన్ అప్డేట్ గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ముందు నుంచి అనుకుంటున్నట్లుగానే భరణి, రాము, దివ్యానికిత వీళ్ళైతే డేంజర్ జోన్లో ఉన్నారు. డెఫినెట్గా ఈ క్యాండిడేట్ ఎలిమినేట్ అయ్యాడు అనే అప్డేట్ అయితే ఇప్పటివరకు రాలేదు, కానీ ఎలిమినేషన్ ఉంటుంది. అయితే చాలా వరకు భరణి గారు ఎలిమినేట్ అయినట్టుగా సోషల్ మీడియాలో వస్తుంది. ఏదైనా జరగచ్చు. బాటమ్ టూలో రామును కానీ భరణి గారిని కానీ లేదా రాము దివ్యాని కానీ భరణి గారిని కానీ ఉంచి ఎలిమినేట్ చేసే అవకాశం ఉంటుంది. దివ్యాని ఎలిమినేట్ చేస్తే వరుసగా కామనర్స్ని ఎలిమినేట్ చేసినట్టు అవుతుంది, కాబట్టి ఛాన్స్ తీసుకోరు అనిపిస్తుంది. అంతేకాకుండా మాధురికి గట్టిగా స్ట్రాంగ్గా మాట్లాడే క్యాండిడేట్ ఎవరైనా హౌస్లో ఉన్నారు అంటే తను దివ్య. సో కొన్ని రోజులు దివ్యను ఉంచుతారేమో అనిపిస్తుంది. ఇక ఓట్ల పరంగా మాట్లాడుకుంటే వీళ్ళు ముగ్గురు డేంజర్ జోన్లోనే ఉన్నారు. రామును ఎలిమినేట్ చేస్తారేమో అని నేను అనుకుంటున్నాను. అలా కాదు, హౌస్లో ఉన్న బాండింగ్స్ అన్నిటికీ ఒక బ్రేక్ పడాలి, ఈ బాండింగ్స్ రిలేషన్స్ ఉండొద్దు, గేమ్ మరింత కాంపిటీషన్ అనేది పెంచాలి అనుకున్నప్పుడు భరణి గారిని కూడా ఎలిమినేట్ చేసే ఛాన్స్ ఉంది. ఈ సీజన్లో ఏదైనా జరగచ్చు. శ్రీజాను ఎలిమినేట్ చేయరు అంత ఈజీగా అని అనుకున్నాం, కానీ శ్రీజాను ఎలిమినేట్ చేయడం జరిగింది కదా. సో భరణి గారు కూడా ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది. ఈ ముగ్గురులో ఎవరో ఒకరైతే ఖచ్చితంగా ఎలిమినేట్ అవుతారు. బాండింగ్స్ అనేటివి ఉండొద్దు అని కనుక బిగ్ బాస్ టీం ఫిక్స్ అయితే తప్పకుండా అప్పుడైతే భరణి గారు బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. లేకపోతే భరణి గారు ఫిజికల్ గేమ్స్ చాలా బాగా ఆడుతున్నారు, తను ఉంటే కూడా షో బాగానే ఉంటుంది. సో రామును ఎలిమినేట్ చేసే అవకాశం ఉన్నట్టుగా అయితే నాకు అనిపిస్తుంది. మీరే ఏమనుకుంటున్నారు? ఎవరు ఎలిమినేట్ అవుతారో కామెంట్ చేయండి. ఇక్కడ ఇంకొక విషయం మాట్లాడుకోవాలి. ఇమ్మాన్యుల్ దగ్గర పవర్ అస్ట్రా ఉంది కదా, అది ఈ వీక్ వాడమని బిగ్ బాస్ చెప్తే మాత్రం భరణి గారు నామినేషన్లోకి వచ్చినా కూడా సేవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే భరణి గారికి ఇమాన్యుల్ క్లోజ్ కాబట్టి. అలాగే భరణికి తన గేమ్ ఎంత డేంజర్గా ఉందో అనే విషయం, తను ఎంత డేంజర్ జోన్లో ఉన్నాడు అనే విషయం కూడా అర్థమవుతుంది. ఎందుకంటే పోయిన 4 కామనర్స్ అందరూ తనతో గొడవ పెట్టుకున్నందుకే పోయారు అనే భ్రమలో ఉన్నాడు కాబట్టి ఆ భ్రమ కూడా తొలగిపోయే అవకాశం ఉంటుంది అని నాకు అనిపిస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.